ధీం తనన ధీం తనన ధీం 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 దస దస రే సద పద పద సద పమ పమ పద పమరి మప మప ద పమరి మరి మప మరి సరి సరి మరి సా మూవల సౌవడి 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 మూవల సౌవడి. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి మూవల సవ్వడి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. యోయం స్వభావో లోకస్య సుఖ దుఃఖ సమన్వితః సోంగాధ్యభినయోపేతో నాట్యమిత్యభిధీయతే. లోక స్వభావాలు సుఖ దుఃఖాలు అవి సహజం. వాటికి ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభినయాలు కూర్చి చేసేదే నాట్యం. అటువంటి నాట్య కోవిదులకు, వారిని సృష్టించిన నటరాజుకు నమస్కరిస్తూ మువ్వల సవ్వడి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అభ్యర్థులందరినీ పరిచయం చేసుకుందామా? మొదట కె శ్రియ, సి త్రిష, సిహెచ్ శ్రీనిత్య అండ్ ఫైనలీ ఏ రిషిత. మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నానమ్మా. ఆల్ ది బెస్ట్, గివ్ యువర్ బెస్ట్ అండ్ ఎంజాయ్ ది షో. నేటి మువ్వల సవ్వడి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా విచ్చేశారు సంప్రదాయ కూచిపూడి నాట్య గురువు, నంది అవార్డుతో పాటు ప్రతిభా పురస్కారం, ఉగాది పురస్కారం, దాదాపు 15 సంస్థల నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న డాక్టర్ భాగవతుల సేతురామన్ గారు. వారిని ఆహ్వానించుకుందాం. గురుగారు, మీకు స్వాగతం పలుకుతున్నానండి. సార్, ఇప్పటి వరకు నేను చెప్పిన అవార్డ్సే కాకుండా ఈ మధ్య ప్రభుత్వ పురస్కారం, ద వెరీ ప్రెస్టీజియస్ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా మీకు వచ్చిందని మేము విన్నాం సార్. మెనీ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ అమ్మా. మీతో పాటు నేను కూడా మువ్వల సవ్వడి ప్రోగ్రాం మొదలు పెడదామని వెయిట్ చేస్తున్నానండి. మొదటి అంశం ఆంగికంలో కళాకారులు వారికి నచ్చిన అంశాన్ని చేస్తారు. మొదట శ్రియా, షీ విల్ బి ప్రెజెంటింగ్ జతిస్వరం, అఠాణా రాగం, ఆదితాళం.
తరిత జగదరిత కిణ కిణ తకుందరి తకుందరి కిట తక తత్తడింకు తక తాహత జంతరి తద్దీను తాహత జంతరి తజ్జను తజను తక జను తజను తదిం తరితం తదిం తరితం తదిం తరితం సాసని పద పద పమరి మప సాసని పద పద పమరి మప మార తరి తకణ తమ పద మప మా తమ మరు సత్యగణ జగణ దవ సని రే సత్యని కిను తరిత కని సతి సని పద అందడ మప మార సని రణ సని సమరి తదు సరి కుందరిత సరి సమరి సని తకిట తది గిన తకిట తది గిన తకిట తది గిన సాసని పద పద పమరి మప సాసని పద పద పమరి మప సాసని పద పద పమరి మప మార హరి దకణ తమ పరి మప మా తమ మరి సగణ జగణ నప సని రే సతి గిడం హరి సదని సతి సని పద మడ రి మప మార సని దణ సతి సమరి తకుదరి కుందరి తకి సతి సమాధి స తకిట తది గిన తకిట తది గిన తకిట తది గిన తత హరి జయం తగణ సదిదా హరి జయం తగణ సదిదా సని రి సని పద పమ పమరి మప తగిట తత్వం తగిట దింద త మరి మపని సరి సరి సని సదా తగిట దింద తత్వం తగిట దింద త నిభ మా పరి తత్వం పమరి మస తత్వం మరి తత్వం మప సదా పరి మరి మపని సరి సరి సని సమ రి సని సరి 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 సని సరి సమ రి సని సరి సని బమ రి మపని దా రి జయం తగణ ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఒడుగుల వేణు గారికి స్వాగతం పలుకుతున్నాను. వేణు ఒడుగుల గారు ప్రముఖ సినిమా దర్శకులు, రచయిత. అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ స్టార్ట్ చేసి మాటల రచయితగా తనకంటూ ముద్ర వేసుకున్నారు. 2018లో రిలీజ్ అయిన నీది నాది ఒకే కథ సినిమాకి జీ సినీ అవార్డు కూడా అందుకున్నారు. అలాగే విరాట పర్వం దర్శకులిగా ఈ మధ్య రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకి నిర్మాతగా పనిచేసిన వారి నుండి ఇంకెన్నో చిత్రాలు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మొదటి విభాగం ఆంగికంలో జతిస్వరం చేయడం మనం చూసామండి. తరువాత త్రిష ఇప్పుడు వచ్చి దశావతార శబ్దం మోహన రాగం మిశ్ర చాపు తాళంలో చేస్తారు. తగ్గధిం తతాం హతధీను తదద్ధీను తదాను తణం తన్ తజం తరిత తజం జం తరిత తజం తరిత జం తకురేకిన తడి గుడిడి గుడిడి గుడింకు తడి గుడిడి గుడిడి గుడింకు తక్కిన నగ తగుందరికి నగ తక్కిన నగ తగుందరికి నగ తగుంద దిగుంద దిగుందరి తగుందగ మత్సరమున మరియం బుధిలో 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 దొచ్చియున్న సోమకు అంబుధి దొచ్చియున్న సోమకు దుంచియు విచ్చల విడి వేదములతునకు విచ్చల విడి వేదములతునకు ఇచ్చితివో మత్స్యావతారా వేదములిచ్చితివో మత్స్యావతారా తన జను తధిమికిట జం తరి తాగత జను ధన జను తజను తజ్జను తగ్గజి తగుందరి తజ్జను తగ్గజి తగుందరి పలుమరు నిన్ను ప్రస్తుతి చేయుచు పలుమరు నిన్ను ప్రస్తుతి చేయుచు చలగి సురలు జలధిమధింపగ చలగి సురలు జలధిమధింపగ నలిన సురులు జలధిమధింపగ నలిన సురులు జలధిమధింపగ కలిమి బలిమి ఎలమితో నొసగిన కలిమి బలిమి ఎలమితో నొసగిన కులగిరిధర కూర్మావతారా కులగిరిధర కూర్మావతారా తదన జను తధిమికిట జం తరి తాగత జను ధన జను తజను కుకుందరి
గుగుందరి కిట ధరి కిట కిట దగ గుగుందరి కిట ధరి కిట కిట దగ స్థిరముగ ధరనురువడి చేకొని స్థిరముగ ధరనురువడి చేకొని ఉరగపదం విరువుగ చొచ్చిన ఉరగపదం విరువుగ చొచ్చిన హిరణ్యాక్షు బరి మార్చితివో హిరణ్యాక్షు బరి మార్చితివో వరసుగుణ వరగ రూప వరసుగుణ వరగ రూప తదన జను తధిమి గిడ జం దరి దాహత జను ధన జను తజను దం ధం ధన ధాను తడింకు ధన్ ధన్ ధన ధాను తడింకు జంభారి సుర ప్రముఖ కదంబంబును రక్షింపంగా జంభారి సుర ప్రముఖ కదంబంబును రక్షింపంగ స్తంభంబున వెడలియు సభా స్తంభంబున వెడలియు దానవడింభకుగా చితివో నరసింహ దానవడింభకుగా చితివో నరసింహ తదన జను తధిమి గిడ జం దరి దాహత జను ధన జను తజను తద్దనం తదౌహత ధీను తద్దనం తౌహత ధీను మానిత ముగముల్లోకంబుల మానిత ముగముల్లోకంబుల తానొప్పుగ కాపాడంగ తానొప్పుగ కాపాడంగ మానుగమూడడుగులు బలిచేదానముగొను వామన రూప బలిచేదానముగొను వామన రూప తదన జను తధిమి గిడ జం దరి దాహత జను ధన జను తజను తరిత దరిత దృఢ దత్తద గిడ తరిత దరిత దృఢ దత్తద గిడ తరమి తరమి ధరణీపతులను తరమి తరమి ధరణీపతులను పరశువు చేదును మాడితివో పరశువు చేదును మాడితివో వరవీర పరక్రమమున ధర బరగితివో భాగవరామ వరవీర పరక్రమమున ధర బరగితివో భాగవరామ శబ్దం అంటే ఏదైనా దేవతల గురించి కానీ రాజుల యొక్క గురించి కానీ ఆ విశేషణాలు చెప్పటం. శబ్దం చేయటం ఎంత కష్టం అంటే 4 లైన్లలో మీరు ఆ ఎపిసోడ్ మొత్తం చూపించగలగాలి. ఇప్పుడు దశావతార శబ్దం చేసింది 4 లైన్లలో, ఆ 4 లైన్లో ఎపిసోడ్ మొత్తం కూడా ఆంగికాభినయము, ముఖజాభినయము ప్లస్ ఫుట్ వర్క్. సో చాలా చక్కగా కన్విన్స్ చేసేటానికి ప్రయత్నించామమ్మా. గుడ్. దశావతారం శబ్దం తర్వాత శ్రీనిత్య కృష్ణం కలయ సఖి సుందరం ముఖారి రాగం ఆదితాళం శ్రీ నారాయణ తీర్థుల వారి రచన. కృష్ణం కదయ సఖి సుందరం బాలకృష్ణం 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 కదయ సఖి సుందరం
கிட்ட திக்கிட்ட தொங்கிட்ட நங்கிட்ட தக்க தக்கிட்ட தெக்கு தக்கிட்ட ஜண்டு தக்கிட்ட திம்பி தக்கிட்ட தக்க திம்பி தக்கிட்ட தக்க ஜண்டு தக்கிட்ட தக்க திம்பி தக்கிட்ட தக்க ஜண்டு தக்கிட்ட தக்க திம்பி தக்க தக்கிட்ட தக்க ஜண்டு தக்க தக்கிட்ட தக்க திம்பி தக்க தக்கிட்ட தக்க ஜண்டு தக்க தக்கிட்ட தங்கிறதுக்கு தருக்கிறதுக்கு தங்கிறதுக்கு தங்கிறதுக்கு தருக்கிறதுக்கு தங்கிறதுக்கு தருக்கிறதுக்கு శ్రీనిత్య తరంగం నారాయణ తీర్థుల వారి తరంగం. తరంగం అంటే తెలుసు కదా, శ్రీకృష్ణుడి లీలని ఒక్కొక్క స్వర్గాన్ని తరంగం అని అంటారు. అభినయానికి నృత్యానికి ఆలవాలం ఈ తరంగం. కృష్ణుడి లీలని తెలిపే ఈ తరంగం చక్కగా చేయటానికి ప్రయత్నించాం. గాడ్ బ్లెస్ యూ. ఆంగికం విభాగంలో ఇప్పటి వరకు 3 కళాకారులు ప్రదర్శించారు. చివరిగా రిషిత శివసన్నుతి ప్రదర్శించబోతున్నారు. రాగమాలిక ఆది తాళంలో డాక్టర్ దామరాజు కామేశ్వరరావు గారి రచన. హర శంకర శివ సుందర హర శంకర శివ సుందర హర శంకర శివ సుందర హర శంకర శివ సుందర హర శంకర
సుందర హర శంకర శివ సుందర హర శంకర శివ సుందర హర శంకర శివ సుందర గిరీంద్రాత్మజ ప్రణయ హృదయేశ్వర హర శంకర శివ సుందర గిరీంద్రాత్మజ ప్రణయ హృదయేశ్వర హర శంకర శివ సుందర గిరీంద్రాత్మజ ప్రణయ హృదయేశ్వర హర శంకర శివ సుందర సురేంద్రాది సుర వినోద జగదీశ్వర హర శంకర శివ సుందర సురేంద్రాది సుర వినోద జగదీశ్వర హర శంకర శివ సుందర సురేంద్రాది సుర వినోద జగదీశ్వర మా పాగి మగేశ్వర మా పాగి గౌరీశ్వర మా పాగి మగేశ్వర మా పాగి గౌరీశ్వర బాలేందు మౌళి భవగాలి సూరి ఫలాక్ష పాలిత శ్రిత భక్తాలి బాలేందు మౌళి భవగాలి సూలి ఫలాక్ష పాలిత శ్రిత భక్తాలి తాపసీ తామస గుణ సంహారీ తాప విదూర గిరి సంచారీ తాపసీ తామస గుణ సంహారీ తాప విదూర గిరి సంచారీ సుమచర మదకర సుర్ముని భయకర సన్నుత భక్తవ శంకర సుమచర మదకర సుర్ముని భయకర సన్నుత భక్తవ శంకర ప్రళయ భయంకర ప్రణుత సువంకర ఆశిత భవనా శంకర ప్రళయ భయంకర ప్రణుత సువంకర ఆశిత భవనా శంకర మాం పాగి మహేశ్వర మాం పాగి గౌరీశ్వర మాం పాగి మహేశ్వర మాం పాగి గౌరీశ్వర నాగేంద్రకార నాట్యావతార వాగీశకరినుత ప్రణవాకార నాగేంద్రకార నాట్యావతార వాగీశకరినుత ప్రణవాకార వేద విహార వామయాసార అఖిలాకార లింగాకార వేద విహార వామయాసార అఖిలాకార లింగాకార ఠమ 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 ఠమరోనినాద స్వరోనితావేద మహేశ్వర ఠమ 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 ఠమరోనినాద స్వరోనితావేద మహేశ్వర ఠమ 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 ఠమరోనినాద స్వరోనితావేద మహేశ్వర దిమి తాళాలయంచిత నాట్య కళాకరాది మహేశ్వర దిమి తాళాలయంచిత నాట్య కళాకరాది మహేశ్వర దిమి తాళాలయంచిత నాట్య కళాకరాది మహేశ్వర ఆది మహేశ్వర ఆది మహేశ్వర రిషిత ఈ అంశము కొత్తగా తోస్తుంది. ఎందుకంటే యూజువల్గా మనము శాస్త్రీయ
సంప్రదాయంలో ఉన్న కీర్తనలు చేస్తున్నాము. ఈ రచన కొత్తగా ఉంది. పాట నీ నాట్యం కూడా కొద్ది వినూత్నంగానే ఉంది, గతిభేదాలతో. ఆల్ ది బెస్ట్. మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి. ఇందాక మనం చూసిన నృత్య ప్రదర్శనతో మొదటి అంశం ఆంగికం పూర్తయిందండి. అయితే రెండో విభాగంలోకి అడుగుపెట్టే ముందు వేణుగారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. సార్, మీరు సిద్ధంగా ఉన్నారా? మీకు పరీక్ష ఏం లేదండి, మీరేం చెప్తే అదే రైట్ ఆన్సర్. అయితే మీరు సినీ దర్శకులు కాబట్టి మీ సినీ నేపథ్యం గురించి, ఎప్పుడు ప్రవేశించారు, తర్వాత ఇప్పటి వరకు మీ జర్నీ గురించి మాతో పంచుకుంటారా? నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు, అంటే ఒక 7th క్లాస్, ఈ పిల్లలంతా వయసులో ఉన్నప్పుడు మా కాలనీలో ఒక క్లాసికల్ డ్యాన్స్ నేర్పించే గురువు ఉండేవారు. నృత్యమాల అని, దాన్ని ఏమంటారు, కోచింగ్ సెంటర్ పేరు అన్నమాట. క్లాసికల్ కూచిపూడి అండ్ భరతనాట్యం. చిన్నప్పుడు వెళ్ళి అలా చూస్తుండేవాడిని. నాకు తెలియకుండా ఒక కల్చరల్ దాని మీద ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది క్లాసికల్ డ్యాన్స్తోనే. నాకు అందులో ప్రవేశం లేదు, కానీ చూడటం అంటే చాలా ఇష్టం నాకు. సో ఆ తర్వాత మెల్లగా నాలో క్రియేటివ్ పర్సనాలిటీ ఎవాల్వ్ అవుతూ, ఆ తర్వాత నేను ఒక 2006 ఆ టైంలో ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అంటే ఇప్పుడు త్వరలో 20 years కంప్లీట్ చేసుకుంటారు మీరు ఇండస్ట్రీలోకి. అవును. లవ్లీ అండి. ఇందాక మీరు క్లాసికల్ డాన్స్ ఇన్స్టిట్యూట్ చూసి ఇన్స్పైర్ అవుతుంటే, ఆ మాటలు చెప్తుంటే నాకు మణిరత్నం గారు గుర్తొచ్చారు. బికాజ్ ఐ థింక్ ఆయన కూడా కళాక్షేత్రతో చాలా ఇన్స్పైర్ అయ్యారు. హిజ్ ఎర్లీ చైల్డ్హుడ్ హీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆ ఏరియాలో. సో బహుశా అందుకే ఆయన సినిమాల్లో కూడా మనకు ఆ సాత్విక ఎలిమెంట్ కనిపిస్తూ ఉంటుంది సార్. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ మన లలిత కళలు సార్, అవి పోషించడం ఎంతవరకు ముఖ్యం? యాజ్ అ డైరెక్టర్ మీ వ్యూ పాయింట్ ఏంటి సార్ దీని మీద? మన ట్రెడిషన్స్ అండ్ ఆర్ట్స్ని కాపాడుకోవడం ఎంతవరకు ముఖ్యమో మీ మాటల్లో చెప్తే చూసేవాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. నిజానికి ఈ ఎస్పెషల్గా ఈ క్లాసికల్ డ్యాన్స్ అనేది మన భారతదేశం యొక్క సాంస్కృతిక ముఖ చిత్రం. ఇది అన్ని కళలకి ఇక్కడ నుంచే ఒక పునాది. అంటే చూడటము వల్ల నేను నాలో ఒక క్రియేటివ్ పర్సనాలిటీ ఎవాల్వ్ ఎట్లయితే అయిందో, అలాగే అందరి కళాకారులకు కూడా ఇది ఎక్కడో ఒక చోట ఒక ఇన్స్పిరేషన్ లాగా ఇది ఈ క్లాసికల్ ఆర్ట్స్ అనేవి పునాది కాబడుతుంది, అంటే ఇన్స్పైర్ అవుతూ ఉంటాయి. ఇవి అంటే ఒకప్పుడు కె విశ్వనాథ్ గారు ఎట్లయితే ఆయన సినిమాల్లోకి దీనికి మంచి స్థానం కల్పించగానే చాలా మంది ఆ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడము, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడము ఒక జరిగింది. మీరు కె విశ్వనాథ్ గారి పేరు తీయడం ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఎందుకంటే నా నెక్స్ట్ క్వశ్చన్, చివరి క్వశ్చన్ అదే సార్. దానికన్నా మిమ్మల్ని ట్రబుల్ చేయను. అయితే ప్రముఖ నాట్య గురువులు ఉన్నారు మన దగ్గర, దర్శకులు ఉన్నారు. మీ ఇద్దరిని అడుగుతున్నాను సార్ ఈ క్వశ్చన్ నేను. కె విశ్వనాథ్ గారి తర్వాత క్లాసికల్ డాన్స్ని ఇండియన్ సినిమాలో రిప్రజెంట్ చేయడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాలేదేమో అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. కెన్ వి డ్రీమ్ ఆఫ్ దట్ అండి? అగైన్ ఆ విజన్ మళ్ళీ పూర్తి చేయడానికి ఎవరైనా ముందుకు రాగలుగుతారా? అంటే అందరు ఫ్యూజన్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే క్లాసికల్ డ్యాన్స్ అంటే దాని స్ఫూర్తితోనే ఫ్యూజన్ చేస్తున్నారు చాలామంది, కొంచెం అప్డేటెడ్ వెర్షన్ లాగా ఇన్స్పైర్ చేస్తారు, చాలా మందే చేశారు. అవును. ఇప్పుడు శేఖర్ సార్ సినిమాలో కొంచెం ఆ ఛాయల్ని చూడొచ్చు, మణిరత్నం సార్ దాంట్లో చూడొచ్చు. అవునండి, వ్యాలిడ్ పాయింట్. అయితే ఇన్ఫ్లుయెన్స్ కాకుండా పూర్తిగా దీని మీదే చేయగలిగే ధైర్యం ఎవరికైనా వస్తుందంటారా సార్? విశ్వనాథ్ గారు కూడా దాన్ని చాలా కళాత్మకంగా, మీరు శంకరాభరణం చూస్తే శంకరాభరణం చూడని వాడు ఎవరు లేరు. క్లాసికల్ డాన్స్ తెలిసిన వాడే కాదు, తెలియని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చేసిన వాళ్ళు. అలాగే ఆయన సినిమాలు అన్నిట్లో క్లాసికల్ డాన్సెస్ ఎట్లా చొప్పించాలి, జనాకర్షణగా ఎలా చొప్పించాలి, కథతో పాటు ఎలా అదొక పార్ట్ అయి ఉండాలన్నది, ఆ సృజనాత్మకత ఉండాలి. అలా ఉన్నప్పుడే క్లాసికల్ డాన్సెస్ని అర్థం చేసుకోవటం కష్టం. కాబట్టి దానికి ఒక ఆకర్షణ కూడా తెప్పించారు ఆయన. సో ఐ థింక్
క్లాసికల్ డాన్సెస్ అనేవి ఆ రకంగా సినిమాల్లో కనిపించడం అనేది చాలా ముఖ్యం అనుకుంటున్నానండి. మీరు అన్నట్టు కూడా మన ముఖ చిత్రం కదా, మన దేశం కళ యొక్క ముఖ చిత్రం అది. నీ సార్ అన్నట్టుగా క్లాసికల్ డ్యాన్స్ ఒకవేళ సినిమాలో ఉండాలి అని అంటే విత్ ఇన్ ద స్టోరీలో ఉన్నప్పుడే దానికి ఒక మంచి విలువ ఉంటుంది. అంటే ప్లాట్లో భాగంగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమ్మాయి చాలా పెద్ద కూచిపూడి డ్యాన్సర్ అవ్వాలనుకుని అవ్వలేకపోయిందా, ఇట్లాంటి ఏదైనా ఆ ప్లాట్లో భాగంగా ఉంటేనే. ఇప్పుడు సాగర సంగమము ఉంది, అది విత్ ఇన్ ద ప్లాట్లో డ్యాన్స్ ఉంటుంది. శంకరాభరణం ఉంది, ఆ మ్యూజిక్ విత్ ఇన్ ద ప్లాట్లో ఉంటుంది. సో అది ముఖ్యం అండి. ఏంటంటే దాన్ని క్లాసికల్ డాన్స్గా చూపిస్తే ఇప్పుడు ఆ కళలు తెలియని వాళ్ళకి అంత రుచించదు. కథలో భాగం మీరు అన్నట్లు మీరు కోట్ చేసిన సినిమాలు అన్నిట్లో కూడా ఆయన సినిమాల్లో రుద్రవీణ అవి పార్ట్ ఆఫ్ ద మూవీస్. చాలా ఎక్సలెంట్ కీలకమైన పాయింట్ చెప్పారు సార్ మీరు, విచ్ ఇస్ ప్లాట్లో అది భాగంగా ఉంటే అది విడిగా మనం వీ డోంట్ హ్యావ్ టు టేక్ ద బర్డన్ ఆఫ్ ఇట్. బ్యూటిఫుల్ పాయింట్ అండి. కాబట్టి మీరు 7th క్లాస్లో క్లాసికల్ డాన్స్ చూడడానికి కారణం ఉందేమో అని ఈ రోజు రియలైజ్ అయ్యి నాకు ఇప్పుడు ప్రశ్న ఇస్తాను, ఎవరి డాన్స్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఇష్టపడ్డారు? నాకు ఇందాక వీళ్ళంతా చేస్తుంటే నాకు నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. నేను సార్ మీరు నమ్మండి నమ్మకండి, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు రవీంద్ర భారతి దగ్గర రూమ్ తీసుకున్నాను. ఎందుకు తెలుసా? ఇవన్నీ చూడొచ్చని. సో వెరీ నైస్ సార్. మా మువ్వల సవడి ప్రోగ్రామ్కి మీరు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ స్ఫూర్తితో మీరు కూడా మీరు రాసే స్టోరీస్లో ఇఫ్ యూ కెన్ ఇన్క్లూడ్ క్లాసికల్ డాన్స్ సంహౌ, మీరు చెప్పిన మాటల్లోనే ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ క్లాసికల్ డాన్స్ ఫ్రెటర్నిటీ ఐ కెన్ సే దట్ మేము చాలా ఆనందపడతాను సార్. డెఫినెట్లీ అండి. మువ్వల సవడి 2వ విభాగంలో మనం అడుగుపెట్టబోతున్నామండి. అయితే వాచికం విభాగంలో ఇవాల్టి న్యాయ నిర్ణేత గారు డాక్టర్ భాగవతుల సేతురామ్ సార్ విల్ ఆస్క్ క్వశ్చన్స్ టు ద స్టూడెంట్స్. అమ్మ, మీకు తెలిసినంత వరకు మీరు జవాబు ఇవ్వగలరు. వాచికం 2వ విభాగం వాచికంలో మొదట వచ్చే అభ్యర్థి శ్రియ. వయసుని బట్టి నాయికలు ఎన్ని విధాలు, వాళ్ళెవరు? నాయికలు హీరోయిన్స్ ఎంతమంది వయసు రీత్యా చెప్పనా? 3 విధాలు: ముగ్ధ, మధ్య, ప్రౌఢ. నీకు తెలుసు. ఇప్పుడు స్క్రీన్ మీద చిత్రం వస్తుంది, ఆ ముద్ర ఏంటో చెప్పాలి. చూపించు, ఆ ముద్ర ఏంటో చెప్పు. కరెక్టే. కుడి చేత్తో ఏ ముద్ర పట్టావు? హంసాస్య. ఎడం చేత్తో చతుర. ఇందులో కళాకారులు ఎవరమ్మా? ఏ సంప్రదాయ నృత్య రీతి ఇది? విచ్ స్టైల్ ఇట్ ఈస్? సత్రియ. కాదు. వన్ ఆఫ్ ద పయనియర్స్ ఆఫ్ ది పయనియర్ ఆఫ్ ఒడిస్సీ డాన్స్ అనే చెప్పుకోవచ్చు, గురు శ్రీ కేళుచరణ్ మహోపాత్ర గారు. పద్మవిభూషణ్ బిరుదాంకితులు. పద్మవిభూషణ్. వాచికం విభాగంలో తర్వాత త్రిషాని ఆహ్వానిస్తున్నాను. భావప్రకాశం ఎవరు రాశారు? శారదా తనయుడు. ఇప్పుడు స్క్రీన్ మీద మళ్ళీ ఒకసారి ఏ హస్త ముద్రతో చూపించాలి అది? శుకతుండక రైట్ హ్యాండ్ సార్, పతాక లెఫ్ట్ హ్యాండ్ సార్. స్క్రీన్లో చూపించే నృత్య శైలి ఏంటి? సత్రియ సార్. సత్రియ సార్. మణిపురి సంప్రదాయ నృత్య శైలి అమ్మాది. పుంచోలం అంటారు దాన్ని. వాచిక విభాగంలో నెక్స్ట్ శ్రీనిత్య రాబోతున్నారు. శ్రీకృష్ణ కన్నామృతం ఎవరు రాశారు? శ్రీ నారాయణ తీర్థులు రాశారు. లీలాసు కూడా రాశారు. మళ్ళీ ఇంకో ప్రశ్న నీకు, స్క్రీన్ మీద చూపబడే దానికి ముద్ర చెప్పు. పతాకంతో చూపించవచ్చు గురువుగారు.
దగ్గరికి వచ్చావు. తర్వాత పతాకం తర్వాత ఏంటి? పతాకము, త్రిపతాకం, తర్వాత అర్ధపతాకం. అర్ధపతాకం. మళ్ళీ స్క్రీన్ మీద నర్తకిని చూపిస్తారు. ఎవరమ్మా నర్తకి పేరు చెప్పు. ఆవిడ మంచి నర్తకే కాకుండా నటీమణి కూడా. శ్రీమతి రాజసులోచన గారు మీకు తెలుసు, మీకు చెప్దామని అనుకుంటే ఆవిడ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నాట్య కళాకారిణిగా, కథానాయికగా విశేష ప్రతిభ చూపిన ప్రముఖ నర్తకి ఆవిడ. కూచిపూడి నాట్యం కూడా పసుమర్తి కృష్ణమూర్తి గారి దగ్గర నేర్చుకున్నారు శ్రీమతి రాజసులోచన. వాచికం విభాగం క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్లో చివరిగా రిషితాని ఆహ్వానిస్తున్నాను. రిషిత, కూచిపూడి నాట్యత్రయం ఉన్నారు కదా, వీరిలో సోలో సిస్టమ్ వ్యస్త నృత్యాంశాలను కూచిపూడి నాట్యంలో ప్రవేశపెట్టిన ప్రముఖులు ఎవరు? సోలో సిస్టమ్. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. ఏ ముద్రతో ఆ పండుని చూపిస్తాం మనం? పద్మకోశం. మళ్ళీ స్క్రీను. ఆ నర్తకి పేరు చెప్పగలవా? ఆవిడ ఇప్పుడు అలా ఉన్నారు, ఆవిడ యంగర్ డేస్లో చూస్తే బ్రహ్మాండంగా. విజయలక్ష్మి గారు తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నర్తకిగా, నటిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు వారు. సినిమాలో శాస్త్రీయ నృత్యం అంటేనే విజయలక్ష్మి అనేవారు, అంత ప్రముఖ నర్తకి ఆవిడ. విజయలక్ష్మి గారు తెలుసు కానీ గుర్తుపట్టలేదు. ఈవిడే విజయలక్ష్మి, విజయలక్ష్మి. విజయలక్ష్మి అంటే తెలియదు ఎవరికి? విజయలక్ష్మి. మూడవ అంశంలోకి వెళ్లే ముందు మన న్యాయ నిర్ణేతగా వచ్చేసిన డాక్టర్ సేతురామ్ సార్తో 2 మాటలు మాట్లాడుకుందామని అనుకుంటున్నాను. సార్ మీరేమంటారు? సార్ ఇక్కడ నేను పట్టుకున్న పేపర్లో 3 ప్రశ్నలు ఉన్నాయి, ఏది అడగమంటారు ఫస్ట్? ఏది నీ ఇష్టం, ఏదైనా. ఓకే సార్, క్రమంగా వెళ్తానైతే. కూచిపూడి నాట్య సంప్రదాయానికి ఉన్నత స్థానం తెచ్చిన కుటుంబంలో జన్మించారు సార్ మీరు. కూచిపూడి నాట్య సేవలను, కుటుంబ నేపథ్యం గురించి కొంచెం చెప్పగలరా? అమ్మా, నా నేపథ్యము, నేను కళ్ళు తెరిచింది కూచిపూడి నాట్య ప్రపంచంలో. ఎందుకంటే మా తల్లి వైపు, తండ్రి వైపు ఇద్దరూ కూడా కూచిపూడి నాట్య సంప్రదాయానికి చెందినవారే. మా అమ్మగారు వేదాంతం వారు, వేదాంతం రాఘవయ్య ప్రముఖ దర్శకులు, దేవదాసు, సువర్ణ సుందరి నా సొంతమైన మామ. అలాగే మా తండ్రి గారు భాగవతులు రామకోటయ్య గారు, వారు గొప్ప గురువులు. తెలంగాణ ప్రాంతానికి కూచిపూడి నాట్యాన్ని తెచ్చిన ప్రప్రథమ నాట్య వైతాళికుడు ఆయన. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ బ్రాట్ కూచిపూడి డాన్స్. దట్ ఈస్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, చెన్నూరు. లాంగ్ ఎగో, ఇంకా రజాకర్ టైం ఎండింగ్లో. సో ఇది నా నేపథ్యము. సో మా ఇటువైపు అటువైపు నాట్య సంప్రదాయ కుటుంబంలో పెరిగాను. కళ్ళు తెరిచినప్పుడే నాట్య ప్రముఖులందరూ ఇంట్లో ఉండేవారు. మా మేనమామే గొప్ప దర్శకుడు. ఆ తర్వాత అట్లాగే నాట్యం వచ్చింది. అలాగే మా తండ్రి గారు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఎడ్యుకేషన్లో కూడా ఉండటం వల్ల నేను విశ్వవిద్యాలయంలో ఆ పోస్ట్ పొందగలిగాను. నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్, మీలోంచే వచ్చింది లీడ్. అయితే 32 సంవత్సరాలు మీరు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో చేశారు సార్. అకాడమిక్గా మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక విశ్వవిద్యాలయంలో ఇచ్చే శిక్షణకి బయట ప్రైవేట్గా నేర్చుకుంటున్న విద్యకి అంటే ఆ రీతిలో ఏమన్నా వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ యాజ్ అన్ అకాడమిషియన్ సార్? అంతవరకు కూడా నాట్యాన్ని నేను ఒక ప్రదర్శన దృక్పథంలోనే చూశాను. ఏదైనా ఇది విశ్వవిద్యాలయంలో నేను లెక్చరర్ కాకముందర దానికి విశ్వవిద్యాలయంలో మనం నేర్పే నాట్యానికి యు ఆర్ ఆన్సరబుల్.
మీరు ఇది ఎందుకు చేస్తున్నారు, ఏ శాస్త్ర ప్రకారం చేస్తున్నారు, సైంటిఫిక్గా శాస్త్ర దృక్కోణంలో చూడాలి. శాస్త్ర దృక్కోణంలోనే విద్య నేర్పాలి. అది విశ్వవిద్యాలయంలో. బయట వచ్చేప్పటికి మీరు కొరియోగ్రాఫర్ ఇష్టం. ప్రదర్శన అనేది అప్పుడండి కేవలము ఆకర్షణ గురించే ఉంటుంది. ఎంత బాగా చేస్తోంది, అందులో లాజిక్ ఉందా లేదా అనేది అది సెకండ్ క్వశ్చన్. హౌ బ్యూటిఫుల్లీ షీ ఈస్ డూయింగ్, హౌ ఎక్స్ప్రెషన్ కానీ ఏదైనా కానీ సముచితం కాదా అన్నది అక్కడ ప్రశ్న కాదు. విశ్వవిద్యాలయంకి వచ్చేప్పటికి ప్రతి అంశంని మీరు శాస్త్రీయ దృక్పథంలో చూడాలి, దృక్కోణంలోనే మీరు టీచ్ చేయాలి. ఇది పెద్ద వ్యత్యాసం. చాలా అంటే ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ ఇలాంటి ఆన్సర్ ఒకటి రాదు సార్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ యువర్ పర్స్పెక్టివ్. ఒకవైపు స్ట్రక్చర్ అంటున్నారు, మరోవైపు ఏస్థెటిక్స్ అంటున్నారు. దీనికి చాలా మంచి ప్రశ్న. ఇక్కడ ఈస్థెటిక్ లోపం జరిగిందని కాదు, ఇక్కడ విశ్వవిద్యాలయంలో సైంటిఫిక్గా ఉన్నదానికి ఈస్థెటిక్స్తో పాటుగా శాస్త్రీయత, ఇది అక్కడ మెయిన్ పెద్దపీట ఈస్థెటిక్. తర్వాత ఇరువైపులా కూడా ఇంత రిచ్ లీనియేజ్తో, ఆర్ట్ అండ్ ట్రెడిషన్ లీనియేజ్తో మీరు వస్తున్నారు సార్. చివరిగా ద ఫ్యూచర్ ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్. దిస్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? అది ఇప్పుడు చెప్పిందే సందేశం ఏంటంటే, మీరు శాస్త్ర పరిధిలో విస్తృతంగా ఆలోచించండి. ఇప్పుడు మా తాతగారు అలాగే చెప్పారు. మా తండ్రి గారు, నేను ఎంత నేను ఒక గిల్ట్ ఫీలింగ్ అంటే, మా తండ్రి గారు గతించారు 19వ ఏట. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా నేను చేసిన క్రియేషన్లో ఎక్కడా భాగవతుల రామకోటయ్య గారు లేరు. భాగవతుల సేతురామి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బాణీలో ఉంది. మీ గురువులందరూ కూడా నా శిష్యులే. ఎందుకు వల్ల నేను శాస్త్రీయ పరిధిలోనే ఆ క్రియేషన్ చేసుకున్నాను కాబట్టి నాకు విమర్శ రాలేదు. మొదటి నుంచి కూడా మా కూచిపూడి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాణి. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా క్రియేషన్ చేశారు. రొటీన్గా ఉండద్దు, డోంట్ బి రొటీన్. క్రియేటివ్నెస్ కావాలి. క్రియేటివ్నెస్ ఉంటేనే చూడగలుగుతారు, లేకపోతే అది పెద్ద ట్యాక్స్ అవుతుంది ఆడియన్స్కి. మీరు ఇంత ఆనెస్ట్గా మాకు అర్థమయ్యేలాగా, ఇవి చాలా కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అయినా కూడా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. అందులోనే మీ గొప్పతనం కనపడుతోంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు 3వ విభాగం సాత్వికం. ఇందులో కళాకారులు పదం లేదా జావళి లేదా శ్లోకాభినయం చేస్తారు. ముందుగా శ్రేయాని ఆహ్వానిస్తున్నాను. షీల్ బి ప్రెజెంటింగ్ అగ్రి పశ్యామి శ్లోకం, పూర్వీ కళ్యాణి రాగం, మెల్పత్తూర్ నారాయణ భట్టాద్రి గారి రచన. ఓం నమో నారాయణాయ. ధిం ధిం ద ధిం ద ధిం ద దజ్జను ధిం ధిం ద ధిం ద ధిం ద దజ్జన్ ధిం ద ధిం ద ధిం ద ధిం ద దజ్జను ధిం ధిం ద ధిం ద ధిం ద దజ్జన్ ధిం ద ధిం ద ధిం ద ధిం ద దజ్జను ధిం ద ధిం ద ధిం ద ధిం ద దజ్జను ధిం ద ధిం ద ధిం ద దజ్జన్ ధిం ధిం ద ధిం ద ధిం ద దజ్జన్ ధిం ధిం ద ధిం ద ధిం ద దజ్జను ధిం ధిం ద ధిం ద ధిం ద దజ్జను ధిం ధిం ద ధిం ద ధిం ద దజ్జను. అగ్రే పశ్యామి తేజో నిబిడతర కళాయావళీలోహనీయం. అగ్రే పశ్యామి తేజో నిబిడతర కళాయావళీలోభనీయం. పీయూష ప్లావితోఘం తదను తదుతరే దివ్య కైశోరవేషం.
పరమసుఖ రసాస్వాద రోమాంచితాంగై తారుణ్యారంభరమ్యం పరమసుఖ రసాస్వాద రోమాంచితాంగై ఆవీతం నారదాద్యైః విలసదుపనిషద్ సుందరీ మండలైశ్చ ఆవీతం నారదాద్యైః విలసదుపనిషద్ సుందరీ మండలైశ్చ బాగా చేసావమ్మా. భావార్థం పలికించాలి అంటే దాని రిక్వైర్మెంట్ శ్లోకానికి ఎంత బాధ్యత అంటే, సంస్కృతంలో ఉంటే దాన్ని ప్రతిపదార్థం అనేది చూపిస్తేనే కానీ ఆ చిన్న శ్లోకంలో దాన్ని నిగూఢమైన అర్థం చేయటం అనేది చాలా కష్టతరం. అందరికీ కూడా శ్లోకాభినయం అనేది చాలా క్లిష్టతరం. బాగా చేశాం. సాత్వికం విభాగంలో శ్రీయ తర్వాత త్రిషాని ఆహ్వానిస్తున్నాను. కస్తూరి తిలకం శ్రీకృష్ణ కర్ణామృతంలోని శ్లోకం చేయబోతున్నారు భైరవీ రాగంలో. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనం చకలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి విజయతే గోపాల చూడమణి విజయతే గోపాల చూడమణి కస్తూరి తిలకం శ్లోకం చూశారు కదండి. తరువాత శ్రీనిత్యాన్ని ఆహ్వానిస్తున్నాను. పరులన్న మాట నమ్మవద్దు,
జావళి కాపీ రాగంలో ఆదితాళం, ధర్మపురి సుబ్బరాయర్ గారి రచన. నమ్మవద్దు ప్రాణనాయక పరులన్న మాట 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 నమ్మవద్దు ప్రాణనాయక మోము చిన్నబోయిన మర్మమే మీరా మోము చిన్నబోయిన మర్మమే మీరా మోము చిన్నబోయిన మర్మమే మీరా మాయలాడి బోధ చేసి మాయ చేసేరా మాయలాడి బోధ చేసి మాయ చేసేరా పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయక పరులన్న మాట నమ్మవద్దు మందయాన యవత నీకు మందు బెట్టెరా యవత నీకు మందు బెట్టెరా మందయాన యవత నీకు మందు బెట్టెరా మందయాన యవత నీకు మందు బెట్టెరా ముందు తెల్పి కుడుమోవి బిందు బెట్టరా ముందు తెల్పి కుడుమోవి బిందు బెట్టరా ముందు తెల్పి కుడుమోవి బిందు బెట్టరా పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయక పరులన్న మాట నమ్మవద్దు ధర్మపురిని స్థిరముగనెల కొన్న స్వామిరా
ధర్మపురిని స్థిరముగా నెలకొన్న స్వామిరా ధర్మపురిని స్థిరముగా నెలకొన్న స్వామిరా ధర్మమున నేను కోర నీకు మ్రోకెరా ధర్మము నేను కోర నీకు మ్రోకెరా ధర్మము నేను కోర నీకు మ్రోకెరా పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయక పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయక పరులన్న మాట నమ్మవద్దు 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 జావళి అంటేనే పూర్తి అభినయం. నాయిక లక్షణంలో అందరూ ప్రస్ఫుటంగా ఏ నాయికకి చెందుతుందో ఆ జావళి తెలుసుకుని నర్తించటం అనేది చాలా అవసరం. బాగా చేసాం, అభినయం బాగుంది. సాత్వికం విభాగంలో చివరిగా రిషిత జావళి ప్రదర్శింపబోతున్నారు. సమయమిదే రారా నా స్వామి, బేహాగ్ రాగం రూపక తాళం, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి కాంపోజిషన్.
చేసావమ్మా. అభినయం స్థిరత్వంగా ఉంది, కరెక్ట్గా అర్థమైంది నువ్వు చెప్పింది. సాత్వికం విభాగంలో పిల్లలందరూ అభినయించడం చూసి మీరు ఆస్వాదించారని అనుకుంటున్నానండి. ఇప్పుడు చివరి అంశంలోకి వెళ్తున్నాం, కేళిక. ఇందులో అభ్యర్థులు తిల్లానా లేదా అన్నమాచార్య కీర్తన లేదా తరంగంగాన్ని ప్రదర్శిస్తారు. ఈ విభాగంలో చేయడానికి అందరూ రెడీగా ఉన్నారా? సో బిఫోర్ వి గో, కెన్ ఐ ఆస్క్ ఆల్ ఆఫ్ యూ సమ్ సింపుల్ క్వశ్చన్స్? శ్రియా, ఇదే మీ మొదటి టీవీ షోనా డాన్స్ పరంగా? ఇది సెకండ్ టైం. ఆల్రెడీ ఫస్ట్ టైం నేను దూరదర్శన్లో చేశాను, ఇది సెకండ్ టైం. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. హ్యాపీ. యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ? యా. వెరీ గుడ్. యూ ఫీల్ మోర్ పీపుల్ షుడ్ వాచ్ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్? ఎస్, ఫర్ ష్యూర్. మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి చేస్తే తప్పకుండా చూస్తారు. ఎస్, ఐ విల్ కమ్ టు త్రిషా నౌ. త్రిషా, రెగ్యులర్ లైవ్ ప్రోగ్రామ్స్కి ఇక్కడ దూరదర్శన్లో కానీ ఆర్ అదర్వైజ్ రికార్డెడ్ ప్రోగ్రామ్స్కి వాట్ డిఫరెన్స్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్? ఇది కాంపిటీషన్ కాబట్టి మేజర్ చేంజెస్ ఏం లేదు. జస్ట్ యాక్ట్ అండ్ కట్లా అవి తప్పితే నార్మల్ స్టేజ్ పైన వన్ టేక్లో అయిపోతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ పీపుల్ వి పర్ఫామ్. ఇక్కడ మెయిన్గా మన జడ్జెస్ ముందు పర్ఫామ్ చేయడం కొంచెం నర్వస్గా ఉంటుంది. ప్లస్ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు అలా నర్వస్గా ఫీల్ అవుతారనే సార్ స్టార్టింగ్లోనే చెప్పారు గురువుగారు అందరికీ, ఇది కాంపిటీషన్ లాగా భావించద్దు, మీరు పాల్గొనడమే ఇక్కడ ముఖ్యమని. బట్ స్టిల్ యూ టుక్ టెన్షన్ కదా. అంటే ఏం చేయలేము, మన మైండ్ ఇస్ ట్యూన్డ్ లైక్ దట్. బట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఈ అందరికీ లైవ్ ప్రోగ్రామ్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ చాలా తక్కువ మందికి టెలివిజన్ డాన్సింగ్. యా, సో దట్ వే ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ లక్కీ. పరులన్న మాట నమ్మద్దు అని అన్నావు, మరి నువ్వు నమ్ముతావా నమ్మవా? నమ్మవా? ఎవరైనా చెప్పినా నమ్మవా? డిపెండ్స్. మా అమ్మ నాన్న చెప్తే నమ్ముతాను. అమ్మ నాన్న చెప్తే నమ్ముతావా? వెరీ నైస్. అండ్ యూ షుడ్ బిలీవ్ యువర్ ఇన్నర్ వాయిస్ ఆల్సో. వెరీ నైస్. సో డాన్స్, క్లాసికల్ డాన్స్ ఇన్నేళ్ళు నేర్చుకున్నందుకు అందులో ముఖ్య అంశాలు, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ది ఆర్ట్ ఫామ్? ఫస్ట్ థింగ్ డిసిప్లైన్, దెన్ థింగ్స్ అబౌట్ అవర్ కల్చర్. చెప్పాలంటే మన సంస్కృతి సంప్రదాయం, మన కల్చర్ గురించి ఎక్కువ నేర్చుకున్నాను. వెరీ నైస్. మీరు నేర్చుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా ఇన్స్పైర్ చేయాలి, ఎస్పెషలీ ద సోషల్ మీడియా జనరేషన్. అవునా కాదా? అవునవును. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ వీ హ్యావ్. ఏ విషయం తెలిసినా వెంటనే 10 మందికి లేదా 100 మందికి లేదా 1000 మందికి కూడా మనం టక్కని చెప్పేయచ్చు. ఎస్. చివరిగా రిషిత, ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ గురించి నువ్వు బయటకు వెళ్ళి ఏం చెప్తావు మీ వాళ్ళకి? యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఇలా కాంపిటీషన్కి నేను పార్టిసిపేట్ చేయడం. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. వెరీ నైస్ అమ్మా. ఇలాగే మీరు ఇంకా ఎన్నెన్నో గురుగారు అన్నట్టు మీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేస్తూ నృత్య, అభినయ లేదా ఓవరాల్గా కూడా ప్రెజెంటేషన్, కొరియోగ్రఫీ అన్ని ఆస్పెక్ట్స్ మీద ఓవరాల్ డెవలప్మెంట్ చేస్తూ ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వాలని కోరుకుందాం. యా వేణుగారు, మన ప్రోగ్రామ్ మీరు పిల్లలు డాన్స్ చూసే ముందు అనుకుంటా మాట్లాడింది, ఇప్పుడు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందండి? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అందరూ చాలా ఒక సోల్, ఒక పాజిటివ్ సోల్తోనే, అంటే అందరూ ఆత్మతో సంభాషించినట్టుగా ఉంది వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటే. వాళ్ళ అడుగులు అంటే ఫుట్ వర్క్ అంటాం కదా, అది ఎక్సలెంట్ ఉంది. ఆ ఎనర్జీ కానీ అది కానీ ఇంకా ఇట్లనే మీరు బాగా చేసి చాలా ఎత్తుకు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరు మీరు ఎక్కడి నుంచి వచ్చారా? డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారా, లేకపోతే ఒకే స్కూల్ నుంచి వచ్చారా? డిఫరెంట్ ప్లేసెస్. వెరీ నైస్. దూరదర్శన్ అనేది జనరల్గా మిగతా ఛానల్స్లా కాకుండా దూరదర్శన్ అనేది ఒక ఎమోషన్ అందరికీ. అందుకనే నేను అక్కడి నుంచి ఇక్కడి వరకు ట్రాఫిక్లో మన వాళ్ళు చెప్పగానే వచ్చాను. సో ఎందుకంటే ఇక్కడ చాలా నిజాయితీగా, ఎటువంటి డ్రామా, అన్నెసెసరీ డ్రామా లేకుండా
సొసైటీని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా వీళ్ళు ప్రోగ్రాంలు చేస్తారు. కాబట్టి ఆ రెస్పెక్ట్తోనే నేను ఇంత దూరం వచ్చాను. మీరు కూడా ఇక్కడికి రావడం అనేది మీకు చాలా పెద్ద గౌరవం అని నేను భావిస్తున్నాను. నా కెరియర్ కూడా దూరదర్శన్తోనే స్టార్ట్ అయింది. అందుకనే ఆ ఎమోషన్ అని చెప్తున్నాను. అట్లా సో హ్యాపీ వేణుగారు, మళ్ళీ మీరు 20 ఏళ్ల తర్వాత వచ్చి నెక్స్ట్ జనరేషన్ని ఎంకరేజ్ చేయడం అనేది లైఫ్ కమ్స్ టు అ ఫుల్ సర్కిల్ అంటారు కదా. అండ్ చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఏంటంటే వేరే ఛానల్స్లో అంత ఈజీగా కనపడని ప్యూరిటీ దూరదర్శన్ ఈజ్ స్టిల్ మెయింటైనింగ్ అన్నది ఐ థింక్ ఇట్ కెన్ గో డౌన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హిస్టరీ. ఇది థ్యాంక్ యూ సో మచ్ సార్. చివరి విభాగం కేళికలో మొదట శ్రీయాని ఆహ్వానిస్తున్నానండి. అలరులు కురియగా ఆడినదే నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. శంకరాభరణం రాగం ఆదితాళం అన్నమాచార్య వారి రచన.
అలరులు కురియగా అని శ్రియా చేయడం చూశారు కదండి. తర్వాత వచ్చేది త్రిష, నీలమేఘ శరీర, రాగమాలిక ఆదితాళం, నారాయణ తీర్థుల వారి రచన. బాల గోపాల కృష్ణ నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద సత్యకంఠ బోధానంద సద్గుణ బృంద గోవింద సత్యకంఠ బోధానంద సద్గుణ బృంద గోవింద ప్రత్యస్థామిత భేద ప్రత్యస్థామిత భేద ఝం ఝం తతకత తదిద్దిద్ది తకత తజం జం తతక తజిద్దిద్ది తక జం తతక దిద్ది తక జం తతక దిద్ది తక తదిగినతం జం తతక దిద్ది తక తదిగినతం జం తతక దిద్ది తక తదిగినతం 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 ప్రత్యస్థామిత భేద
బాగా చేసావు. కానీ వ్యత్యస్తపు ఆధారం మీద ఆ మకుటంలో నువ్వు ఆ పళ్ళెం విన్యాసం చేస్తే అది యాప్ట్ అని నేను అనుకుంటున్నాను. ప్రత్యేస్తామిత భేదాఖండ కాకుండా అక్కడ బాగా చేసావు. నీలమేఘ శరీర త్రిష చేయటం చూశారు కదా. తర్వాత శ్రీనిత్య అన్నమాచారుల వారి కీర్తన సతులారా చూడరే కాపీ రాగంలో ఆది తాళంలో ఉన్న రచన చేయబోతున్నారు. కతలాయ నడిరే కలిగే శ్రీకృష్ణుడు సతులాల జూడరే శ్రావణ బహుళాష్టమి 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 కతలాయ నడిరే కలిగే శ్రీకృష్ణుడు తంగిట తక తక దిన్న తంగిట తక తక దిన్న తంగిట తక తక దిన్న తరగడం 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 తంగిట తక తక దిన్న తంగిట తక తక దిన్ తంగిట తక తక దిన్న తరగడం 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 తంగిట తక తక దిన్న తరగడం 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 తంగిట తక తక దిన్న తరగడం 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 తంగిట తక తక దిన్న తరగడం తరగడం తత్తరగడం 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 పుట్టేయపుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించనే ఈ కృష్ణుడు 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 అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ
రాయ నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు. కేళిక విభాగంలో చివరిగా రిషితాను ఆహ్వానిస్తున్నాను. ఆలోకయే శ్రీ బాలకృష్ణవన్ మనందరికీ తెలిసిన గీతం హుసేనీ రాగంలో ఆది తాళం తిస్రగతి నారాయణ తీర్థుల వారి రచన. శ్రీ బాలకృష్ణ ఆలోకయే శ్రీ బాలకృష్ణ ఆలోకయే శ్రీ బాలకృష్ణ ఆలోకయే శ్రీ బాలకృష్ణ సఖియానంద సుందర ఆడవ కృష్ణ ఆలోకయే శ్రీ బాలకృష్ణ సఖియానంద సుందర ఆడవ కృష్ణ ఆలోకయే శ్రీ బాలకృష్ణ సఖియానంద సుందర ఆడవ కృష్ణ ఆలోకయే శ్రీ బాలకృష్ణ గోవత్స బృంద పాలక కృష్ణం కృత గోపికా జాల ఖేళన కృష్ణం గోవత్స బృంద పాలక కృష్ణం కృత గోపికా జాల ఖేళన కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం చరణ నిగ్వణిత నోపుర కృష్ణం కర సంగత కనక కంకణ కృష్ణం చరణ నిగ్వణిత నోపుర కృష్ణం కర సంగత కనక కంకణ కృష్ణం కింకిణీ జాలఘన క్వడిత కృష్ణం లోక శంకిత రావణి మౌతిక కృష్ణం కింకిణీ జాలఘన క్వడిత కృష్ణం లోక శంకిత రావణి మౌతిక కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం తాండవ కృష్ణం తాండవ కృష్ణం అమ్మ అభినయము నృత్యము రెండు బాగున్నాయి. శ్రీయ ఏం చదువుతున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను బీఎస్సీ సెకండ్ ఇయర్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. కానీ మీరందరూ గ్రాడ్యుయేషన్లో ఉన్నట్టుంది కదా, కానీ చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తారు నాకు. మీరు? త్రిష ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, ఎండికి చదువుకుంటాను. ఓ నైస్ నైస్ నైస్. ఎవరైనా డాక్టర్ కావచ్చు, ఎవరైనా ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా ఐఏఎస్ కావచ్చు, కానీ ద బెస్ట్ డాక్టర్ ఎప్పుడవుతారు, ద బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడవుతారు, ద బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎప్పుడవుతారో తెలుసా? ఏదైనా ఒక సాఫ్ట్ స్కిల్ యాడ్ అయినప్పుడు, ఒక క్రియేటివిటీ డెవలప్ అయినప్పుడు వాళ్ళు ఉన్న రంగంలో ఉన్నత స్థానంలోకి వెళ్తారు. నువ్వు కూడా ద బెస్ట్ డాక్టర్ అవుతావు, ద బెస్ట్ డాన్సర్ కాబట్టి థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. శ్రీనిత్య మీరేం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. అందరు పెద్ద పెద్ద వాళ్ళు. అసలు నేను ఏదో చాలా నాకంటే చాలా చిన్నపిల్లలేమో అనుకున్నాను నేను. మీరు ఎపిసోడ్ స్టార్టింగ్లో స్కూల్ పిల్లలు అని స్కూల్లో చదువుతున్న రోజుల్లో వీళ్ళలాగా అని చూపించారు కదా సార్, అప్పుడు వాళ్ళ మొహాల్లో మీరు ఆనందం చూడాల్సింది. నేను అనుకున్నాను అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ చూసి వీళ్ళంతా పెద్ద పిల్లలే అని అర్థమైంది.
సో శ్రీనిత్య చాలా బాగుంది, మస్తు యాక్టివ్గా ఉన్నారు మీరు. నాకు తెలిసి మీరు మంచి కొరియోగ్రాఫర్ అవుతారేమో. థ్యాంక్ యూ సార్. యా. శ్రీషిత, నిన్ను ఇందాక అడిగాను కదా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని, చేస్తావా సినిమాలో? ఓకే సార్. యా ఆఫర్ ఇస్తే బాగా చదువుకో ఫస్ట్. ఓకే సార్. మువ్వల సవ్వడి సీజన్ 3 సెకండ్ ఎపిసోడ్ చివరికి వచ్చామండి. 4 విభాగాల్లో పిల్లలు వాళ్ళ నృత్య ప్రదర్శన, వాళ్ళ శైలిని చూపించారు. జడ్జ్మెంట్ కూడా వచ్చేసింది. సార్ ఇద్దరు నా పక్కనే ఉన్నారు. ఐఎమ్ ఈక్వలీ క్యూరియస్ టు నో హూ హ్యాస్ డన్ వెల్ అండ్ హూ నీడ్స్ టు ఇంప్రూవ్ అ లిటిల్ మోర్ అనే అంటాను నేను. ముందుగా త్రిషాను ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్ యువర్ సర్టిఫికెట్ అమ్మా. త్రిష, నీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే చక్కటి మొహం, నాటకీకి అవసరమైన ప్రస్ఫుటమైన అభినయం పలుకుతోంది. కొంత ఏంటి శాస్త్రీయతలో కొంత ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీయాని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్ యువర్ సర్టిఫికెట్ అమ్మా. శ్రేయ, నువ్వు కూడా ప్లెజెంట్గా చేసావు. కొద్ది లయ భాగాల్లో కొద్ది చూసుకోమ్మా. నేను చెప్పిన విషయము యాక్చువల్గా మీరు అందరూ చాలా చక్కగా చేశారు, అందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా ఏదో మైన్యూట్ డీటెయిల్స్ చెప్పాలే కాబట్టి చెప్పడం. తర్వాత శ్రీనిత్యాన్ని ఆహ్వానిస్తున్నాను. నీ ప్రదర్శన నాకు చాలా నచ్చింది, ఎక్స్ప్రెషన్స్ అవి. అది కూడా ఇంప్రూవ్మెంట్ నృత్యంలో కానీ కొంత ఇంప్రూవ్మెంట్, సౌష్ఠవంలో కానీ కొద్ది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇదంతా మేజర్ మిస్టేక్స్ కావు, అసలు కావు. కానీ చెప్పాలి, చిన్న చిన్న మిస్టేక్స్ అయినా బీయింగ్ ఏ ప్రొఫెసర్, ఒక యూనివర్సిటీలో చెప్పాను కదా, ఆ విద్యకి నేను జస్టిఫై చేయాలి కాబట్టి మీకు చెప్తున్నాను విమర్శనగా. ఓకే, మైన్యూట్ డీటెయిల్స్ డోంట్ వన్. రిషిత ఈరోజు ప్రైజ్ విన్నర్ అండి. అంటే నీకు కొద్ది ఎడ్జ్ మిగతా వాళ్ళ మీద ఉండటానికి కారణం ఏంటంటే అభినయము, నృత్యము సమపాళ్ళల్లో మేళవించి చేయగలిగిన కాబట్టి. ఒకటి, జావళిలో నీ అభినయం క్లియర్గా ఉంది, చాలా చిన్న డిఫరెన్స్ అందరికి కూడా. కాబట్టి ఇందులో నేను ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే అండి, ఇందాక చెప్పినట్టుగా శాస్త్రీయత ముఖ్యమా, అందం ముఖ్యమా, అంటే చాలా బాగా చేయటం ముఖ్యమా, శాస్త్రీయతతో పాటుగా బాగా చేయటం ముఖ్యమా, ఇది గమనించాలి మీరు. చాలా బాగా చేసినా ఎక్కడైనా కొద్ది అవుట్ ఆఫ్ వే వెళ్తే అది అంటే అంత ప్రాపర్ కాదు. అది దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే టు ద డాన్స్ టీచర్స్. కాబట్టి ఇందులో ఏమీ ఎవరు ఎక్కువ లేదు తక్కువ లేదు, మీకే తెలుసు మీరు ఎంత బాగా చేస్తారు. సో ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. నిజంగా మీలాంటి వాళ్ళు అంటే ఈ సబ్జెక్ట్ మీద అథారిటీ ఉన్నవాళ్ళు ఇలా చెప్పటం అనేది అదృష్టం. ఐ రియలీ హోప్ ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ కూడా సార్ చెప్పిన పాయింట్ని సీరియస్గా తీసుకుంటారు, విచ్ ఇస్ స్ట్రక్చర్ అండ్ ఏస్థెటిక్స్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ క్రియేటివ్ ఫ్రీడమ్ని వాడుకోవడం. క్రియేటివ్ ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ అని చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్. ఇవాల్టి ఎపిసోడ్ విన్నర్ రిషితాకి మెనీ కంగ్రాచులేషన్స్. అలాగే మీ సర్టిఫికేట్ కూడా, మీరు విన్నర్ సర్టిఫికేట్ మన ముఖ్య అతిథి చేతుల మీద అందుకోవచ్చు. సర్టిఫికేట్తో పాటు ఈరోజు విన్నర్కి మొమెంటో అందివ్వాల్సిందిగా మన ప్రోగ్రామ్ డైరెక్టర్ కామేశ్వరి మేడంని రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఈనాటి ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం అండి. మళ్ళీ వచ్చే వారం మరొక మువ్వల సవడి ఎపిసోడ్తో మీ ముందుకుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ధీం తననన ధీం ధీం తననన ధీం ధీం తననన ధీం ధీం తనన ధీం తనన 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 ధీం సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మ పమ పద పమరి మరి మ పమరి సరి సరి మరి సా